హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 16వ తారీఖు ఆగస్ట్ 2024కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఎవరు కూడా వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ని ప్రతిరోజు మీకు క్రమం తప్పకుండా అందజేస్తున్నాను. ఓకేనా? వీడియో మీకు నచ్చితే చివరి వరకు చూసి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. లైక్ అనేది డబ్బుతో కూడుకున్నది కాదు, జస్ట్ ఫ్రీగానే చిన్న లైక్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మరిన్ని అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే మీకు అందచేయడానికి జస్ట్ మోటివేషన్గా అయితే ఉంటుంది. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దామండి. అంతకంటే ముందుగా చిన్న అప్డేట్ అయితే చూద్దాము. గైస్, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్సులకి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. చాలామంది తీసుకున్నారు, బట్ కొంతమంది ఏమంటున్నారంటే మా ఫ్రెండ్స్ ఇంకా తీసుకోలేదు, మేము కూడా అమౌంట్ లేక తీసుకోలేదు, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి అయితే రిక్వెస్ట్ చేయడంతో ఈరోజు కూడా ఉంచడం అయితే జరిగిందండి. మరి ఏపీపీఎస్సి, టీజీపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు గ్రూప్ 2 కావచ్చు, పోలీస్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, డిఎస్సి, సచివాలయం, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎనీ ఫుల్ కోర్స్ వచ్చేసి 499 రూపీస్కి అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులోనే మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదు మాకు ఓన్లీ ఒక టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ కోసం కావాలి అనుకున్న వారు జస్ట్ 99 రూపీస్తో తీసుకోండి ఫ్రెండ్స్. 50,000 ప్రశ్నలతో మీకైతే టెస్ట్ సిరీస్ రూపొందించడం అయితే జరిగింది. అవన్నీ కూడా మీరు ఇక్కడ డైలీ ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేయవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ టెస్ట్ సిరీస్ 99 రూపాయలు తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్లు కూడా అందచేయడం జరుగుతుంది ఉచితంగా. 1 year వ్యాలిడిటీ అండి దీనికి. ఓకేనా? కొంతమంది సపరేట్గా కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతున్నారు. ఎస్, అది కూడా అందుబాటులో ఉంది. జస్ట్ 99 రూపీస్కి కరెంట్ అఫైర్స్ ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉందండి. ప్రతిరోజు మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి, బడ్జెట్ సర్వేస్ అన్నీ కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకేనా? తప్పకుండా తీసుకోండి, ఒక్కరోజు మాత్రమే. ఈ రోజు దాటిందంటే టెస్ట్ సిరీస్ 250 అవుతుంది, ఫుల్ కోర్స్ 899 రూపీస్ అవుతుంది. కాబట్టి ఉపయోగించుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఇక కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే 2024 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన తెలుగు చిత్రం ఏది? 2024 విచ్ తెలుగు ఫిల్మ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద బెస్ట్ రీజనల్ ఫిల్మ్ ఎట్ ద 70th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కార్తికేయ 2 చిత్రానికి గాను ఈ అవార్డు రావడము జరిగింది. వివరాలు చూద్దాం, క్లియర్గా ఉంటుంది. 17th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటించింది. ఉత్తమ చిత్రం అవార్డు మలయాళ సినిమా అట్టాం. ఓకేనా? ఆటాం గాను వరించగా ఉత్తమ నటుడి పురస్కారము కాంతారా సినిమాకు గాను రిషబ్ శెట్టికి దక్కింది. ఉత్తమ నటి పురస్కారానికి నిత్యా మీనన్ తిరుచిత్రాంబలం, నెక్స్ట్ మానసి పరేఖ్. వీరైతే జ్యూరీ ఎంపిక చేయడం జరిగిందండి. కచ్ ఎక్స్ప్రెస్ సినిమాకి గాను ఇద్దరికి వచ్చిందండి, నిత్యా మీనన్ మరియు మానసి పరేఖ్కి. ఓకే. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు గాను ఈ అవార్డులు ప్రకటించారు. ఫీచర్ సినిమాలు చూసినట్లయితే ఉత్తమ చిత్రం ఆటం మలయాళం అండి, ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి కాంతారా, ఉత్తమ నటి నిత్యా మీనన్ తిరుచిత్రాంబలం తమిళము, నెక్స్ట్ మానసి పరేఖ్ కచ్ ఎక్స్ప్రెస్ గుజరాతీ. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కార్తికేయ 2, ఉత్తమ ప్రాంతీయ చిత్రం కన్నడ కేజీఎఫ్ 2, ఉత్తమ ప్రాంతీయ చిత్రం తమిళ్ విభాగంలో పొన్నియిన్ సెల్వన్ 1, ఉత్తమ దర్శకుడు సూరజ్ బర్జాత్యా ఉంచాయ్ హిందీ, బెస్ట్ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషన్ సోషల్ ఎన్విరాన్మెంట్ వాల్యూస్ కచ్ ఎక్స్ప్రెస్ అండి గుజరాత్, ఉత్తమ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ వచ్చేసి కాంతారా కన్నడకి రావడం జరిగింది, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ హిందీ సినిమాకి రావడం జరిగింది, ఉత్తమ దర్శకుడు డెబ్యూ అండి ప్రమోద్ కుమార్ ఫౌజా హరియాన్వి అనేటువంటి దానికి, ఉత్తమ సహాయ నటి నీనా గుప్తా ఊంచాయ్ హిందీ సినిమాకి రావడము జరిగింది. ముఖ్యమైనటువంటి కేటగిరీస్గా మనం వీటిని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, దక్షిణ కొరియాలోని యుఎస్ నేతృత్వంలోని ఐక్యరాజ్య సమితి కమాండ్లో 18వ సభ్య దేశంగా ఇటీవల ఏ దేశం చేరింది? The US in South Korea, which country has recently joined the United Nations Command as the 18th member country? ఆప్షన్ సి అండి, జర్మనీ. దక్షిణ కొరియాలోని యుఎస్ నేతృత్వంలోని ఐక్యరాజ్య సమితి కమాండ్లో
జర్మనీ ఇటీవల చేరిక కమాండ్ యొక్క సభ్య దేశాల యొక్క గణనీయమైన విస్తరణను సూచిస్తుంది. ఇప్పుడు మొత్తం 18 దేశాలు ఉన్నాయి. ఈ చర్య ప్రపంచ భద్రతకు బెర్లిన్ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. యూరోపియన్ స్థిరత్వాన్ని విస్తృత ఇండో పసిఫిక్ ప్రాంతానికి అనుసంధానమైతే చేస్తుంది. మరి ఏంటి సందర్భము మరి యొక్క దీని ప్రాముఖ్యత ఏంటి చూద్దాం. ఉత్తర మరియు దక్షిణ కొరియాల మధ్య భారీగా పటిష్టమైన సరిహద్దును పర్యవేక్షిస్తున్న యుఎన్సిలో జర్మనీ ప్రవేశము ఇండో పసిఫిక్ ప్రాంతం యొక్క భద్రతతో యూరోపియన్ భద్రత ముడిపడి ఉందని బెర్లిన్ అభిప్రాయాన్ని హైలైట్ చేస్తుంది. ఉత్తర దక్షిణ కొరియాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలోనే అత్యధిక సైనిక సిబ్బంది పహారా కాసేటువంటి మరి బార్డర్ లైన్ అండి ఇది. ఉత్తర కొరియాకి దక్షిణ కొరియాకి మధ్య ఉంటుంది. ఓకేనా, అందరు గమనించాలి. ఇక్కడ మరి ఐక్యరాజ్య సమితి సైనిక సిబ్బందిని అయితే ఉంచుతుందండి. 17 దేశాల నుంచి ఉండేవారు, ఇప్పుడు 18వ దేశం జర్మనీ కూడా ఇందులో చేరింది. నెక్స్ట్ వన్, ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఆగస్టు 31న జరగనున్న ఈటీ వరల్డ్ లీడర్ ఫోరం ఎక్కడ నిర్వహించనున్నారు? Where will the ET World Leaders Forum be held on August 31st? Prime Minister Narendra Modi as the chief guest. ఎక్కడండి? ఆప్షన్ డి న్యూఢిల్లీ, ఇండియా అండి. ఓకేనా, చూద్దాం. న్యూఢిల్లీలో ఆగస్టు 31న జరగనున్న ఈటీ వరల్డ్ లీడర్స్ ఫోరం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రపంచ ఆర్థిక స్తబ్దత నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణలను మరియు విధాన రూపకల్పనలో భారతదేశ పాత్ర విస్తరించడం ఈ ఫోరం లక్ష్యము. ఈవెంట్ వివరాలు. థీమ్ గ్లోబల్ శ్రేయస్సు కోసం నాయకత్వం. హాజరైన వారు ఈ ఈవెంట్లో కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు, వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు మరియు విధాన నిపుణులతో సహా దాదాపు 400 మంది పాల్గొంటారు. మరి లక్ష్యం ఏంటి? భారతదేశం యొక్క వేగవంతమైన అభివృద్ధి, పురోగతి మరియు ప్రపంచ శ్రేయస్సుపై దాని ప్రభావం నుండి ఉత్పన్నమయ్యే అవకాశాలను అన్వేషించడము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నారాయణన్ అగర్వాల్ భారతదేశంలో ఏ క్షిపణి తయారీ పితామహుడుగా ప్రసిద్ధి? ఆప్షన్ ఏ అండి అగ్ని క్షిపణుల పితామహుడండి, ఇటీవల మరణించారు. చూద్దాం. ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త మరియు భారతదేశ క్షిపణి కార్యక్రమానికి చోదక శక్తి అయిన డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ గురువారం హైదరాబాద్లో 84 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అగ్ని క్షిపణుల పితామహుడు అని ముద్దుగా పిలుచుకునే డాక్టర్ అగర్వాల్ భారతదేశ రక్షణ సామర్థ్యాలకు చేసిన కృషి విప్లవాత్మకమైనవి ఏమీ లేవు. మరి ప్రారంభ కెరీర్ మరియు సహకారాలు. డాక్టర్ అగర్వాల్ యొక్క 22 సంవత్సరాల రక్షణ పరిశోధనలో అత్యుత్తమ వృత్తి జీవితంలో డాక్టర్ అరుణాచలం మరియు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంతో సహా ఈ రంగంలో ఇతర ప్రముఖులతో కలిసి పనిచేశారు. తెలివైన మనస్సుల ఈ సహకారము భారతదేశం యొక్క బలమైన క్షిపణి రక్షణ వ్యవస్థకు పునాది వేయడం అయితే చూడవచ్చు. ఆకాశ్ క్షిపణి ఇది మరి వీరు అగ్ని క్షిపణుల పితామహుడండి. మరి భారతదేశానికే మిసైల్ మ్యాన్ అని పేరెవరికి ఉందండి? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి. ఓకేనా, నెక్స్ట్ వన్, 17 ఆగస్టు 2024న 3వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం? విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద థర్డ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఆన్ 17th August 2024? ఆన్సర్ ఆప్షన్ సి అండి ఇండియా అని. చూద్దాం. భారతదేశం 17 ఆగస్టు 2024న 3వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఔర్ సబ్కా ప్రయాస్ యొక్క విజన్కు పొడిగింపుగా ఈ విశిష్ట చొరవ ప్రారంభమైంది మరియు ఇది భారతదేశ తత్వశాస్త్రం ఆధారంగా ఉంది. వసుదైవ కుటుంబకం వర్చువల్ ఫార్మాట్లో థర్డ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ మరి మునుపటి 2 సమ్మిట్ల మాదిరిగానే 3వ విఓజిఎస్ఎస్ వర్చువల్ ఫార్మాట్లో నిర్వహించబడుతుంది మరియు లీడర్ సెషన్ మరియు మినిస్ట్రియల్ సెషన్లుగా రూపొందించబడింది. ప్రారంభ సెషన్ దేశాధినేత లేదా ప్రభుత్వ స్థాయిలో ఉంటుంది మరియు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హోస్ట్ చేస్తారు ఈ యొక్క కార్యక్రమానికి. ఓకే, నెక్స్ట్ వన్, దేశవ్యాప్తంగా వరద పరిస్థితుల మెరుగైన నిర్వహణకు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇటీవల ఫ్లడ్ వాచ్ ఇండియా మొబైల్ యాప్ 2.0 ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు?
Central Water Commission recently launched Flood Watch India mobile app 2.0 for better management of flood situations across the country. ఆన్సర్ ఆప్షన్ బి అండి, సిఆర్ పాటిల్. వివరాలు చూద్దాం. సెంట్రల్ వాటర్ కమిషన్ అభివృద్ధి చేసిన ఫ్లడ్ వాచ్ ఇండియా మొబైల్ యాప్ 2.0 వర్షన్ను కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ప్రారంభించారు. ఈ అప్గ్రేడ్ చేసిన యాప్ దేశవ్యాప్తంగా వరద పరిస్థితుల యొక్క మెరుగైన మరియు వివరణాత్మక అవలోకనాన్ని అందిస్తుంది. కొత్త ఫీచర్లు. యాప్ యొక్క కొత్త వర్షన్ 592 మానిటరింగ్ స్టేషన్ల నుంచి నిజ సమయ వరద అంచనాలను అందిస్తుంది. మునుపటి వర్షన్లో 200 స్టేషన్ల నుండి గణనీయమైన పెరుగుదల. ఇది 150 ప్రధాన రిజర్వాయర్ల ద్వారా స్థానాలకు సంబంధించిన డేటాను కూడా కలిగి ఉంది. దిగువ ప్రాంతాలలో సంభావ్య వరద పరిస్థితులను అర్థం చేసుకోవడంలో వినియోగదారులకు సహాయపడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారత మాజీ క్రికెట్ ఆల్రౌండర్ దొడ్డ గణేష్ ఇటీవల ఏ దేశ క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా నియమితులయ్యారు? ఫార్మర్ ఇండియన్ క్రికెట్ ఆల్రౌండర్ దొడ్డ గణేష్ has recently been appointed as the head coach of which country's cricket team? ఆప్షన్ డి, కేన్యా అండి. భారత మాజీ ఆల్రౌండర్ దొడ్డ గణేష్ కేన్యా క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేన్యా క్రికెట్ బోర్డు బుధవారం వెల్లడించింది. మరి సంవత్సరం పాటు గణేష్ కేన్యాకు ప్రధాన కోచ్గా సేవలందించనున్నారు. కేన్యాను వన్డే T20 ప్రపంచ కప్కు అర్హత సాధించేలా చేయడం నా మొదటి లక్ష్యము. కేన్యా ఆటగాళ్ల అంకితభావం, కష్టం చూశాను. వాళ్ళలో ఛాంపియన్ల స్ఫూర్తిపై నమ్మకం ఉందని గణేష్ తెలిపారు. నెక్స్ట్ వన్. అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా ఏ ప్రైవేట్ సంస్థ అంతరిక్షంలో ఆగస్టు 26న ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించనుంది? Which private organization will conduct a private space walk in a space on August 26th for the first time in the history of space? ఆప్షన్స్ అండి, స్పేస్ ఎక్స్. వివరాలు చూద్దాం. ప్రైవేట్ రంగ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ తొలిసారి అంతరిక్షంలో ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్లో ఫాల్కన్ 9 రాకెట్ వినియోగించి ఆగస్టు 26న ప్రైవేట్ స్పేస్ వాక్ను నిర్వహించనుంది. ఈ ప్రాజెక్టు పోలరిస్ డాన్గా పేరు పెట్టారు. మరి ప్రాజెక్టు క్రింద 4 వ్యోమగాములను స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ సహాయంతో భూకక్షలోనికి పంపనున్నారు. ఈ మొత్తం మిషన్ను వ్యాపారవేత్త జెరెడ్ ఇసాక్ మన్ నేతృత్వం అయితే వహించనున్నారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి స్కాట్ కిట్ దీనికి పైలట్గా వ్యవహరిస్తారు. ఈ మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సమీపంలో ఆగదు, కానీ భూమికి దాదాపు 700 కిలోమీటర్ల ఎత్తులోకి వ్యోమగాములను తీసుకెళ్లి భూ ప్రదక్షిణ చేయనుంది. గతంలో అపోలో మిషన్లు మాత్రమే మానవులను అంత ఎత్తుకు తీసుకెళ్లాయి. ఆ తర్వాత మరే ఇతర ప్రాజెక్టులు మానవులను అంత ఎత్తుకు తీసుకుపోలేదు. పోలరిస్ మిషన్లో తలపెట్టిన 3 మానవ సహిత యాత్రల్లో ఇది మొదటిదిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంతమంది పోలీస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంటరీ సర్వీస్ పథకాలను అందజేసింది? On the occasion of Independence Day, how many police personnel across the country have been awarded gallantry and service medals by the central government? ఆన్సర్ ఆప్షన్ అండి, 1037. 1037 పథకాలను అయితే అందజేయడాన్ని మనము చూడవచ్చు. వివరాలు చూద్దామండి, క్లియర్గా ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 1037 మంది కేంద్ర ప్రభుత్వ, ఇక్కడ ఎంత ఇచ్చాను అంతే కదా, 1037 మంది కేంద్ర ప్రభుత్వ గ్యాలంటరీ సర్వీస్ పథకాలను అందించనుందండి. కేంద్ర ప్రభుత్వము పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు కేంద్ర హోంశాఖ పథకాలను అందించినట్లు ప్రకటించింది. ఈ మేరకు అవార్డుల జాబితాలను విడుదల చేసింది. తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ పథకం దక్కింది. దేశం మొత్తం మీద ఒక్క పోలీస్ అధికారికే ఈసారి పథకం అందజేయనున్నారు. గ్యాలంటరీలో 213 మెడల్స్, పిఎంజీలో 1 మెడలు, 94 మంది రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 729 మందికి మెరిటోరియస్ సర్వీస్ పథకాలు ప్రకటించింది. ఇక గ్యాలంటరీలో తెలంగాణకు 7 మెడల్స్ దక్కాయి. స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ఏటా 2 సార్లు ఈ పోలీస్ పథకాలను ప్రకటిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్. ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్యగా ఇటీవల ఏ వ్యాధిని ప్రకటించింది? విచ్ డిసీజ్ వాజ్ రీసెంట్లీ డిక్లేర్డ్ ఎ వరల్డ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ? ఏదండి? మంకీ ఫాక్స్ని చూద్దాం.
వైరల్ వ్యాధి మంకీ ఫాక్స్ను ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్యగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బుధవారం ప్రకటించింది. గత రెండేళ్లలో ఈ వ్యాధికి సంబంధించిన WHO ఈ విధమైన ప్రకటన చేయడం ఇది రెండోసారి. తొలుత డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో బయటపడిన ఈ వ్యాధి తర్వాత శరవేగంగా ఇరుగు పొరుగు ఆఫ్రికా దేశాల్లో వ్యాపించింది. ఈ వైరల్ వ్యాధికి వ్యాక్సిన్ లభ్యత కూడా ప్రస్తుతం అంతగా లేకపోవడంతో ఆందోళనలు మిందంటాయి. నెక్స్ట్ వన్, ఇస్రో తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించిన EOS-8 ఉపగ్రహాన్ని ఈ వాహక నౌక ద్వారా ప్రయోగించారు. ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద EOS-8 satellite from the Space Launch Center in Sriharikota, Tirupati district by this carrier. ఓకే, ఏ క్యారియర్తోనండి? వాహక నౌక క్యారియర్ అంటే ఆప్షన్ డి PSLV D3 అండి. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ D3. చూద్దాం. ఇస్రో చేపట్టిన ఇది SSLV అండి, PSLV అని ఇచ్చాను, ఎడిట్ చేస్తాను నేను. స్మాల్ శాటిలైట్ వెహికల్ అండి. SSLV అంటే ఏంటి? స్మాల్ శాటిలైట్ వెహికల్. మరి SSLV D3 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్ళింది. ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల EOS-8 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోనికి ప్రవేశపెట్టారు. మొత్తం 17 నిమిషాల పాటు ఈ ప్రయోగం సాగింది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహము ఉపయోగపడనుంది. పర్యావరణము, ప్రకృతి విపత్తులు, అగ్నిపర్వతాలపై ఇది పర్యవేక్షించనుంది. ఇస్రోకు చెందిన UR రావు శాటిలైట్ సెంటర్లో EOSను అభివృద్ధి చేశారు. మరి ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్, ఇన్ఫ్రారెడ్లో చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. ఇంపార్టెంట్ అడిషనల్ క్వశ్చన్స్. ఏ సంస్థ ఇటీవల అరకనట్ తోటలలో ఫ్రూట్ రాట్ డిసీజ్ అంటే కోలేరోగాని నియంత్రించడానికి రైతులకు ఒక సలహాను జారీ చేసింది? Which institute recently issued an advisory to farmers to control fruit rot disease, cholera and arecanut plantations? ఎవరండి మరి? ఆప్షన్ బి అండి, సెంట్రల్ ప్లాంటేషన్ కార్ప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కాసరగోడ్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న కిలిమంజారో పర్వతం ఏ దేశంలో ఉంది? మౌంట్ కిలిమంజారో రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఎక్కడుందండి? టాంజానియా, ఆఫ్రికన్ కంట్రీ. ఇటీవల వార్తల్లో కనిపించిన నాంకాయ్ ట్రాప్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ ద నాంకాయ్ ట్రాప్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ అంటే ఏంటండి ఇది? ఆప్షన్ సి, పసిఫిక్ మహాసముద్రంలో 2 టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సబ్డక్షన్ జోన్ అండి. ఇది 2 టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి కదండి, దాని మధ్య ఉండేటువంటి సబ్డక్షన్ జోన్నే ఏమంటారండి? సో నాంకాయ్ ట్రాప్ అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ వన్, అంతర్జాతీయ యువజన దినోత్సవం 2024 థీమ్ ఏంటి? వాట్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ యూత్ డే 2024? ఆన్సర్ వచ్చేసి ఈ ఆప్షన్ ఏ అండి, యువత కోసం గ్రీన్ స్కిల్స్, స్థిరమైన ప్రపంచం వైపు అంటూ థీమ్ అయితే ఉంది. అంతర్జాతీయ యువజన దినోత్సవం మనము ఆగస్టు 12న నిర్వహించుకుంటామండి. మరి జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడండి? జనవరి 12న. ఓకే, నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించే నీలకురింజి మొక్క భారతదేశంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది? నీలకురింజి ప్లాంట్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ విచ్ రీజియన్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ బి అండి, పశ్చిమ కనుమలు. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.